పిల్లలు ఒక్కొక్కరుగా గదిలోకి వచ్చారు. ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా మైదానంలోకి ప్రవేశించారు. పక్షులు ఒక్కొక్కటిగా ఎగిరిపోయాయి. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వన్ బై వన్‌ను ఉపయోగిస్తాం. వన్ బై వన్ అంటే ఒక్కొక్కటిగా లేదా ఒక్కొక్కరుగా. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వన్ బై వన్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వన్ బై వన్. పిల్లలు ఒక్కొక్కరుగా గదిలోకి ప్రవేశించారు. పిల్లలు ఒక్కొక్కరుగా గదిలోకి ప్రవేశించారు. The children entered the room one by one. The children entered the room one by one. The children entered the room అంటే పిల్లలు గదిలోకి ప్రవేశించారు. The children entered the room one by one అంటే పిల్లలు ఒక్కొక్కరుగా గదిలోకి ప్రవేశించారు. వారు ఒక్కొక్కరుగా హాల్ నుండి బయటకు వెళ్ళారు. వారు ఒక్కొక్కరుగా హాల్ నుండి బయటకు వెళ్ళారు. They left the hall one by one. They left the hall one by one. ఆమె పేర్లను ఒక్కొక్కటిగా పిలిచింది. ఆమె పేర్లను ఒక్కొక్కటిగా పిలిచింది. She called the names one by one. She called the names one by one. ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా మైదానంలోకి ప్రవేశించారు. ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా మైదానంలోకి ప్రవేశించారు. The players entered the field one by one. The players entered the field one by one. వారు తమ దరఖాస్తులను ఒక్కొక్కటిగా సమర్పించారు. వారు తమ దరఖాస్తులను ఒక్కొక్కటిగా సమర్పించారు. They submitted their applications one by one. They submitted their applications one by one. పక్షులు ఒక్కొక్కటిగా ఎగిరిపోయాయి. పక్షులు ఒక్కొక్కటిగా ఎగిరిపోయాయి. The birds flew away one by one. The birds flew away one by one. స్లైడ్ షోలో చిత్రాలు ఒక్కొక్కటిగా చూపించబడ్డాయి. స్లైడ్ షోలో చిత్రాలు ఒక్కొక్కటిగా చూపించబడ్డాయి. The pictures were shown one by one in the slide show. The pictures were shown one by one in the slide show. అతడు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించాడు. అతడు సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించాడు. దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.